అందరికీ నమస్తే. చాకిరేవు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి ఎపిసోడ్లో మొదటి అంకంగా ఏబిఎన్ వెంకటకృష్ణ యొక్క డిబేట్ను విశ్లేషిస్తాం. ఆయన ఒక పెద్ద అపర మేధావిలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి వెంకటకృష్ణ? ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, పర్యటనకు వచ్చేవాళ్ళు పర్యటనకు వస్తున్నారు. మొత్తం మీద ఎందుకో ఒకసారిగా కదలిక ఏదో మొదలైంది. ఆ కదలిక దాన్నే భయం అంటారు. అధికార మదం ఎక్కువై కొవ్వు ఎక్కువై నీకు తెలియట్లేదు కానీ ఆల్రెడీ మీ కోసాల కదలిక ఏదైతే కుర్చీ కోసం కదిలిపోవడం స్టార్ట్ అయిపోయింది. అది మీకు తెలిసిన రోజుటికి మీ కుర్చీ కాస్త బంగాళాఖాతం అడుగున తొక్కి పడుతుంది. కాబట్టి ఆ భయం నీ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది వెంకటకృష్ణ. ఇక భోగాపురం మీద చేసే రచ్చ కోర్స్ ఈ 2 రోజులుగా నేను పెట్టిన డిబేట్లతో వాళ్ళకి సీన్ అర్థమై దాని మీద సైలెంట్ అయ్యారు. ఎందుకంటే దొరికిపోయారు. ఇంతకు మించిన జోక్ ఇంకేమైనా ఉందా వెంకటకృష్ణ? భోగాపురం అంశంలో మీ యొక్క తప్పుడు విధానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీ అబద్ధాలని బట్టలిప్పి నగ్నంగా నిలబెట్టి జనం ముందు చూపించారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో మీరు చేసినటువంటి బోగస్ ప్రచారం, భోగాపురం ఎయిర్పోర్ట్లో మీరు తీసుకున్నటువంటి బోగస్ క్రెడిట్, ఇది మొత్తం కూడా ప్రజలకి స్పష్టంగా అర్థమైపోయింది. ఇక మీ పప్పులే ఉడకకుండా పోతాయి వెంకటకృష్ణ. అంత తొందరపడితేట నువ్వు పెద్ద అపర మేధావులు సృష్టించుకోమాకు స్వామి. అబద్ధం చెప్తే నిజం చెప్పేవాడి కంట్లో కారం కొట్టినట్టు ఉండాలంట. నిజమే వెంకటకృష్ణ. ఎందుకంటే గత 5 ఏళ్లుగా మీరు చేసింది అదే కదా. 15 లక్షల కోట్లు అప్పు అన్నారు, 30,000 మంది మహిళలు మిస్సింగ్ అన్నారు, ఒక్క ఉద్యోగం రాలేదన్నారు, ఒక్క పెట్టుబడి రాలేదన్నారు. ఇలా ప్రతిదీ అబద్ధమాడి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల కళ్ళల్లో కారం కొట్టి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నెల నెలా ప్రజలకు అర్థమైపోతా ఉంది. ఈరోజు సంక్షేమం ఎగ్గొట్టారు, ఉద్యోగాలు ఎగ్గొట్టారు, పెట్టుబడులు లేవు, అదేవిధంగా శాంతి భద్రతలు గాలికి వదిలేశారు, మహిళలకి రక్షణ కరువు అయిపోయింది. ఇలా నెలకి ఇక అప్పులు చూసుకుంటే ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రతి నెల కూడా ప్రజలు మీరు కొట్టినటువంటి కారాన్ని స్పష్టంగా తెలుసుకుంటున్నారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు మాత్రం వెంకటకృష్ణ మీకు నవరంధ్రాల్లో కొడతారు కారం. రోజా గారేమో పోలీసుల్ని తిట్టారు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారంటారు, వాళ్ళకి సిగ్గు లేదంటారు. చంద్రబాబు నాయుడు అండ్ అనిత ఇద్దరు సిగ్గుపడాలి అంటారు. నిజమేగా వెంకటకృష్ణ. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుంటున్నారుగా. పచ్చ చొక్కాలు వేసుకోకపోతే ఏదో ఫ్లెక్సీలు పెట్టిన పాపానికి ఎంతోమంది 3rd డిగ్రీ ఇచ్చి రోడ్ల మీద నడిపించారు. అంతేగాని అమ్మాయిలను చంపేస్తా ఉన్నా, అత్యాచారాలు చేస్తా ఉన్నా పోలీసులు ఎక్కడా పట్టించుకోవట్లా. శాంతి భద్రతలు గాలికి వదిలేసినా పోలీసులు ఎక్కడా పట్టించుకోవట్లేదు. అదేవిధంగా పోలీసులే బరి తెగించి వసూళ్లు చేస్తూ ఉన్నారు, గుడ్డును బాధినట్టు బాధతా ఉన్నారు. అయినా సరే పోలీసులు ఎక్కడా పట్టించుకోవట్లేదు. దాన్ని కాస్త డీజీపీ గారు అపహాస్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా పోలీసు యూనిఫామ్ వేసుకుంటే ఇలా చేస్తారా? పచ్చ చొక్కాలు వేసుకునేలా కదా ఇలా చేసేది. రోజా గారు అడగడంలో తప్పే ఉంది. ముఖ్యమంత్రి గారు సిగ్గుపడాలా లేదా? ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటే, రోజుకు 2 అత్యాచారాలు చొప్పున జరుగుతూ ఉంటే వాటిని పట్టించుకోకుండా ప్రతిపక్షం మీద నోరు వేసుకొని పడిపోయే హోంమంత్రి గారు సిగ్గుపడాలా లేదా? రోజా గారు అడిగింది రైటే కదా. ప్రాజెక్టుల మీద వాళ్ళ మాలిన ప్రేమ చూపిస్తున్నారు, అసలు ఏదో జరిగిపోయింది అని చూపిస్తున్నారు. ప్రాజెక్టుల మీద మాకు ఈరోజు వల్లమాలిన ప్రేమ రావడం కాదు వెంకటకృష్ణ. ప్రాజెక్టుల మీద వైఎస్ కుటుంబానికి ఎప్పటి నుంచో వల్లమాలిన ప్రేమ ఉంది. దాని ఫలితమే ఈరోజు పోలవరం, దాని ఫలితమే ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, జిఎన్ఎస్ఎస్ కానీ, పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ కానీ, పోతిరెడ్డిపాడుని 44,000 క్యూసెక్లకు పెంచడం కానీ, అటువైపు తెలంగాణలో భీమా నెట్టంపాడు వైఎస్ గారి కృషే, కల్వకుర్తి వైఎస్ గారి కృషే, డిండి వైఎస్ఆర్ గారి కృషే, ఎస్ఎల్బీసీ వైఎస్ఆర్ గారి కృషే, అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ళ ఇప్పుడు కాళేశ్వరంగా ఉంది కదా, అది కూడా వైఎస్ఆర్ కృషే, పాలమూరు రంగారెడ్డి కూడా వైఎస్ఆర్ గారి కృషే. ఇలా జలయజ్ఞాన్ని కాస్త రైతుల పాలిటీ, ప్రజల పాలిటీ ధనయజ్ఞంగా మార్చాడు ఆయన. మీరు మాత్రం ధనయజ్ఞంగా మార్చారు ఎవరికి? కాంట్రాక్టర్లకి, మీ జోబులు నింపుకోవడానికి. అది ఆయనకున్న చిత్తశుద్ధి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ కరువు సీమగా మారకూడదు, ఎడారి సీమగా మారకూడదు, పక్క రాష్ట్రం వాళ్ళు 795 అడుగుల్లోంచి 7 టీఎంసీలు పర్ డే తీసుకెళ్తా ఉంటే మనకి వాటర్ వచ్చే పరిస్థితి లేదని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు లేదైతే రేవంత్ రెడ్డి గారితో లాలూచి ఒప్పందంలో భాగంగా తాకట్టు పెట్టేస్తే దాని గురించి క్వశ్చన్ చేయాల్సినటువంటి జర్నలిస్టు అయినటువంటి మీడియా మీది దాన్ని కూడా సమర్థిస్తున్నారంటే మీరు జర్నలిస్టా లేకపోతే బ్రోకరా? జర్నలిస్టా లేకపోతే ఎర్నలిస్టా? చంద్రబాబు నాయుడు గారి వాటాల్లో మోచేతి నీళ్లు మైన వస్తూ ఉంటే ఎంతకైనా దిగజారుతారా? ఇన్ని అబద్ధాలని మాట్లాడతారా? రాయలసీమ ప్రాంత వాసుల కళని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నొక్కేస్తూ ఉంటే, దాన్ని వాళ్ళు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే సమర్థిస్తున్నామంటే నిజంగా నిన్ను మాత్రం
వెంకటకృష్ణ, నిన్ను నీ ఛానల్ని రాయలసీమ ప్రాంత ప్రజలు మాత్రం క్షమించరు. సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారు.